హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. ఈరోజు ఎంతో రుచిగా కమ్మగా ఉండే చక్కెర పొంగల్ అయితే చేశాను. నేను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, అలాగే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ప్రాసెస్ చూసి చేసేసుకోండి. అలాగే శ్రావణ మాసం కాబట్టి చాలా బాగుంటుంది. ఓకేనా, మనం అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూసారా, టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చూడండి, ఫస్ట్ మనం చక్కెర పొంగల్ కోసం పెసరపప్పు అయితే వేపుకుందాము. నేను ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకుని దోరగా వేయించుకుంటున్నాను. మనం ఆల్రెడీ రైస్ అంతా కుక్కర్లోనే ఉడికించుకుంటాం కాబట్టి నేను డైరెక్ట్ కుక్కర్లోనే వేసేసాను నేను. చూడండి, దీన్ని మనకి కొంచెం కలర్ మారేంత వరకు బాగా వేపుకోవాలి. చూడండి, పెసరపప్పు అనేది మనకి ఇలా ఏగితే సరిపోద్ది. చూడండి, ఇలా మనకి రంగు మారేంత వరకు ఏగితే సరిపోద్ది. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు బియ్యం వేసుకుందాము. అంటే పావు కప్పు పెసరపప్పుకి 3/4 కప్పు బియ్యం వేసుకుంటే మనకి కరెక్ట్గా కప్పు కొలత వస్తుంది అన్నమాట. ఇప్పుడు 1-2 సెకండ్స్లో మనం ఈ పెసరపప్పుతో కలిపి బియ్యాన్ని వేపుకుందాము. అలా వేపితే టేస్ట్ వస్తుంది. చూడండి, మనకి పెసరపప్పు బియ్యం కలిపి 1 కప్పు అయినాయి కదా. 1 కప్పు బియ్యానికి మనం 2 కప్పులన్నర వాటర్ వేసుకోవాలి. చూడండి, నేను 2 కప్పులన్నర వాటర్ వేసుకున్నాను. ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము. ఇందులోనే కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకుని ఒక్కసారి కలిపేసి మనం మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతాం. ఓకేనా, చూడండి, విజిల్ పెట్టేసుకున్నాను. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాం. అందులోకి బెల్లం అనేది కోరుకుందాము. చూడండి, మనకి అన్నం అయితే ఉడికేసింది. ఇప్పుడు ఈ గరిటెతో ఇలా జాగ్రత్తగా స్మాష్ చేసుకుందాం దీన్ని మెత్తగాని. చూడండి, ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో మనం తీసుకున్న 1 కప్పు బియ్యానికి 1 కప్పు బెల్లం వేస్తున్నాను నేను. అలాగే 1/4 కప్పు పంచదార వేస్తున్నాను. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే అరకప్పు వేసుకోవచ్చు. నేను 1/4 కప్పు వేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూడండి, మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నాను నేను. స్టవ్ మీద పెట్టుకుని అదంతా బాగా కలుపుకుంటాను. చూడండి, బెల్లం అంతా బాగా కరగాలి. ఒకవేళ బెల్లంలో కంటే తుక్కు ఏదైనా ఉందనుకుంటే ముందుగానే మనం బెల్లం కరగబెట్టుకుని ఇందులో వేసుకుంటే సరిపోద్ది. నేను డైరెక్ట్గా వేసాను, అది బాగుంది కాబట్టి. కానీ ఇప్పుడు బెల్లం అంతా బాగా కరిగిందాం ఇందులోని. చూడండి, బెల్లం అవి బాగా కలిసిపోయాయి. ఇప్పుడు ముందుగా వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేద్దాము. జీడిపప్పు, అలాగే కిస్మిస్, ఎండు కొబ్బరి వేసి అలాగే 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నేను అందులో. ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. అలాగే ఒక 2 ఇలాచీలు దంచుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. చూడండి, ఎంత గుమ్మగుమ్మలాడి మనకి చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరే బౌల్లో తీసుకుంటాను. చూడండి, ఫైనల్లీ మనకి చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా బాగుంది టేస్ట్ అయితే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈ శ్రావణ మాసంలో ఇలా ప్రసాదం చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది కదా. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో చక్కెర పొంగలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఓకేనా.